ఈ సినిమా నవనీత్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ వేషం ఇచ్చినందుకు. సినిమా చూసిన తర్వాత జనాలు వాళ్ళ రియాక్షన్స్ ఏంటి అనేది చెప్తారు. మాకు సినిమా అంతా చేసేసిన తర్వాత ఫీలింగ్ ఎలా ఉంటుందో మీకు చెప్తాను. మీరు ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీరు మేబీ ఎక్కడైనా ఇంటర్మీడియట్ చదివేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి మీకు హాల్ టికెట్ నంబర్ ఉందా లేదా అని చూసేటువంటి ఆ చిన్న మైన్యూట్ సెకండ్ ఉంటుంది చూసారా, కనిపించిందా లేదా, మనం ఉన్నామా లేదా, అప్పుడు ఎలా ఉంటుంది గుండె, అలా ఉంటుంది అనమాట. నవంబర్ 21 రోజున ప్రతి ఒక్కళ్ళ ఫీలింగు, ముఖ్యంగా ఈ సినిమాని తీసినటువంటి డైరెక్టర్కి, అందులో మెయిన్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళకి, ప్రొడ్యూసర్కి ఇదే ఫీలింగ్లో ఉంటారు. కానీ అక్కడ మీకు అందరికీ డిఫరెంట్ హాల్ టికెట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ నేను ఇందాక చెప్పినటువంటి అందరి హాల్ టికెట్ నంబర్ ఒకటే. అందరూ కలిసి ఆ హాల్ టికెట్ నెంబర్ కోసమే చూస్తుంటారు. మనది వచ్చేయాలి, ఫస్ట్లో రావాలి అని ఎవరి కోరికైనా అదే. అయితే సినిమా బాగున్నట్టయితే డెఫినెట్లీ దాన్ని ఆదరిస్తారు. అండ్ ఈ సినిమాని కూడా మీరు అంతే ప్రేమిస్తారు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే ఈ సినిమా పేరే ప్రేమంటే. అమ్మయ్య, ఈ మాత్రం వైరల్ చేస్తే చాలు మనం. ప్రేమంటే రిలీజింగ్ ఆన్ November 21. గట్టిగా చెప్పండి, November 21 తప్పకుండా వెళ్ళి సినిమాని చూడండి. అండ్ అలాగే ఇంకొక విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఆది గారు కూడా చెప్పారు మనకి నెగటివ్ ట్రోలింగ్ వీటన్నిటి గురించి. అయితే క్లాస్కి రానటువంటి వాళ్ళ గురించి క్లాస్కి వచ్చినటువంటి వాళ్ళతో ఎప్పుడు టీచర్ తిడుతూనే ఉంటుంది. అది వినాల్సి వచ్చేది ఎవరు, వచ్చినటువంటి వాళ్ళు. అలాగే ఈ నెగటివ్గా రాసేటువంటి వాళ్ళ గురించి ఇక్కడ ఉండేటువంటి ఈ పాజిటివ్గా ఉండేటువంటి వాళ్ళు అందరూ వింటున్నారు. కానీ వాళ్ళని ఎవరు ఎప్పుడూ మెచ్చుకోరు. పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ మీరు ఎంతమంది నెగటివ్లో ఏమి పెట్టినా సరే మీరు మాత్రం మీ ఉనికిని వదలకుండా చాలా అంటే దాన్ని ప్రొడక్టివ్గా పాజిటివ్ అంటే ఇట్ ఈస్ నాట్ దట్ మీరు చాలా బాగా చేశారు అలా కాదు, చాలా ప్రొడక్టివ్గా కామెంట్స్ పెట్టేటువంటి వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాను. ఇంకొక ఇంపార్టెంట్ సీక్రెట్ కూడా చెప్పాలి, 2 సీక్రెట్లు చెప్పాలి. అది చెప్పేసి మనం వైండప్ చేసేద్దాము. ఒక సీక్రెట్ ఏంటి అంటే ఎంత పాజిటివ్ కామెంట్స్ పెడితే అంత గ్లామర్గా ఉంటారు. ఎస్, మంజుష అదే వాడుతూ ఉంటుంది, వేరే క్రీములు ఏమి వాడదు. ఆమె కొంచెం నల్లబడింది అనుకోండి, అప్పుడు వెంటనే 2 పాజిటివ్ కామెంట్స్ పెడుతూ ఉంటుంది, వెంటనే ఇట్లా మెరుపు చేస్తూ ఉంటుంది. నేను కూడా అంతే, కొంచెం నేను ఇలా ట్యాన్ అయ్యానంటే వెంటనే ఆ పనే చేస్తూ ఉంటాను. సో పాజిటివ్ కామెంట్స్ పెట్టడం వెనకాల ఒక ఆరోగ్య రహస్యం కూడా ఉంది. పాజిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళ గుండె చాలా బాగా పనిచేస్తుంది, వాళ్ళ కిడ్నీల్లో రాళ్ళు రావు, వాళ్ళ లివర్ చాలా బాగుంటుంది, వాళ్ళకి మోకాళ్ళ రీప్లేస్మెంట్ ఉండదు, వాళ్ళకి జుట్టు ఊడిపోదు, బట్టతల రాదు. మీకు సంగతి తెలుసా, వీటన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళని ఇంకో నలుగురు ప్రేమిస్తారు. సో కుదిరితే మీరు కూడా కొంచెం పాజిటివిటీని మీ లైఫ్లో పెంచేసుకోండి. ఇది ఒక సీక్రెట్ చెప్పేశాను. ఎందుకంటే నెగటివిటీ పెట్టుకున్నట్టయితే మీకు వేరే క్రియేటివిటీకి స్పేసే ఉండదు. అక్కడ కొంచెం స్పేస్ కావాలి అంటే క్లటర్ క్లియర్ చేస్తూ ఉండాలి. అది క్లియర్ చేసి పాజిటివ్ని పెంచుకోండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్, ఈ సినిమాలో నిజంగా రమేష్ ఉన్నాడు కాకుండా ఇంకొక చాలా చాలా పాపులర్